నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ని కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలు, బాధితులకు 10,000 ఆర్థిక సహాయం, రేషన్ కిట్లను అందజేసిన మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, 100 మంది లబ్ధిదారులకు అందజేసిన శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. కవాడిగూడ డివిజన్ పరిధిలోని బస్తీల్లో డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న స్థానికులు, ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్న స్థానికులు. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి రెడ్డి బస్తీల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వీరాంజనేయ భక్త సమాజ సభ్యులు. జూబ్లీహిల్స్ షేక్పేట్లో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా నిర్వహిస్తున్న స్థానిక మహిళలు. డీటెయిల్ చూస్తే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అపార నష్టం జరిగినందున తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 10,000 ఆర్థిక సహాయం, రేషన్ కిట్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బాధితులకు అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఆపద సమయంలో ప్రజల వెంట ఉండి ఆదుకోవాలని, ఏ సమయంలోనైనా సరే ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీగౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మున్సిపల్ కమిషనర్ శంకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మైక్ తీసుకో ఏ కాలేమా తప్పకుండా మీరు క్రమశిక్షణతో కూర్చోండి. సార్ ఏమైనా అడిగితే మీ బాధ చెప్పండి తప్ప మీరు నిమ్మలంగా కూర్చోండి దయచేసి. జర డిస్టెన్స్ లో ఎక్కువ ఉన్న సోదరులు కూడా డిస్టెన్స్ లో ఉండండి. ఇటు పక్క జర కొంచెం జామ్ కాకుండా కొంచెం ప్రెస్ సోదరులు జర కొంచెం వెనక జరిగి జర స్థలము ఇక్కడ నుంచి అన్న గణేష్ అన్న కొంచెం వెనక వేసుకో. ఏం కాదు మనం ఎండగా కష్టపడుకోలేము. ఫస్ట్ ఎక్కువ జరగగా జరుపుకోవచ్చు దారి లేకపోతే అన్న నర్సన్న నువ్వు కూడా నీ చేరి సాయం కింద 10,000 వస్తున్నాయి. ఎక్కడైతే వర్షాలు కూడా అప్పుడు వేరే దగ్గర ఇస్తే మీరు కొంత మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ 100 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్, విజయ్ కుమార్, లక్ష్మీగౌడ్, దేవమణి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మన జూబ్లీహిల్స్ అసెంబ్లీ సమయంలో మనందరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం చేస్తున్నందుకు రమీజా బేగం, బచ్చికరా, నుస్రత్ సుల్తాన్, రఫియా సుల్తానా, నుస్రత్ సుల్తానా, अमीना बेगम, नसीर सुल्तान शिकायत जो ले रहे वो जाके अपने अपनी जगह पे बैठिए। स्वराज नगर जल्दी जल्दी आना अम्मा, इससे पहले बुलाया था हलीमा बानू, जरीना बानू, अख्तर सुल्ताना, रजिया बेगम, नायरा बेगम, स्वराज नगर
पंजाब सलमा फातिमा एसआरटी नगर शमीम बेगम फातिमा एसआरटी नगर చెప్పాలి 1,00,000 రూపాయలు మామూలు మాటనా మామూలు ఏరియా చిచ్చర్ ఏరియా खर्चदार नहीं दिया अरे बड़े आदमी केसीआर साहब दिए सीएम केसीआर साहब को सुना है क्या अभी तक जय तेलंगाना जय केसीआर जय केसीआर शुक्रिया మరి ఇక్కడ ముఖ్య అతిథిగా మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరులందరూ కూడా हृदयपूर्वक नमस्काराలు తెలియజేసుకుంటున్నా मैं 2 मिनट में खत्म कर देता हूँ कई स्कीम है और अच्छा सक्सेस हुआ और ऐसे स्कीम बहुत है केसीआर किट है आपको पेंशन आ रहा हर एक चीज पहले टाइम इंडिया में कौन सा भी सीएम नेक्स्ट है अपने केसीआर साहब करे तो ये स्कीम तो चल रहा हम ऐसे पहले घर घर को आके पैसे चेकअप भी दिए सब गरीब लोग खुशी से आज टीआरएस गवर्नमेंट में हर एक जना खुशी है गरीब लोग पूरे मगर एक 10 दिन पहले हैदराबाद सिटी में ऐसा पानी आया कभी भी 100 साल में पहला टाइम उतना बारिश गिरा ये बारिश से पूरा मूसी रिवर ये सब अब 100 साल पहले मूसी रिवर में बहुत दिन मर गए अब तो अधिकतर अपने आंखों से देखे मूसी रिवर कैसा नदी कैसा जाना होता तो इतना तो 550 करोड़ इमीडिएटली गरीब लोगों के लिए अनाउंस कर दी करके किसका भी घर में पानी गया तो 10,000 रुपए दे दो बोल के कैश दे दो बोल के हर एक गरीब लोग को घर को भेजा बोल के बोले हम लोग सुबह से शाम तक यही काम कर रहे। ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ వార్తా ప్రెస్ గల్లీ బస్తీలో గత 40 సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యతో బస్తీవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్య తీరడం లేదని వాపోతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే లక్ష్మణ్కు చెప్పినా ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే మూటా గోపాల్కు కార్పొరేటర్ లాస్యానందితకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. నిండుతా ఇది మొత్తం డ్రైనేజ్ మొత్తం నిండితే ఇటు వచ్చేస్తుందా వాటర్ మొత్తం భరించలేక ఇళ్ళకి వెళ్ళిపోయారు వాళ్ళు మా వాళ్ళు ఎంత భయంకరం వాటర్ ఎట్లా భరిస్తాం ఇంత ఘోరం వీడియో కూడా డేంజ్ వెళ్ళిపోతుంది అది కూడా కావాలి. ఇక్కడ చూస్తున్నటువంటి డ్రైనేజ్ లైన్ ఏదైతే ఉందో అది అతి భయంకరమైన విషయం అండి. ఏ ప్రభుత్వం వచ్చింది ఇంతకుముందు ఆ ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. అంతకుముందు మన డాక్టర్ లక్ష్మణ్ ఎమ్మెల్యే ఉండే ఇక్కడ, ఇప్పుడు మన మూటగోపాల్ గారు ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ గారు వచ్చేసి మన లాస్యానందిత గారు. ఎవరికి చెప్పినా ఈ సమస్య తీరడం లేదు, ఇంతవరకు తీరిందే లేదు. ఎందుకు తీర్చలేదంటే వెనకాల ఇండియన్ బుల్స్ అని ఉన్నది ఒక పెద్ద కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ నీళ్ళన్నీ కూడా ఈ డ్రైనేజ్లో కలుపుకోవడం జరిగింది. ఈ డ్రైనేజ్ చిన్నది, చాలా చిన్న లైన్ ఇది. దీంట్లో అంత పెద్ద కుటుంబ సభ్యులు ఉండేటువంటి ఇల్లు ఉన్నటువంటి ఆ లైన్ని కూడా ఇలా కలపడం జరిగింది. పైన జలవాయువు అని ఉంటుంది, ఆ జలవాయువు కూడా కలెక్షన్ ఏదైతే ఉందో డ్రైనేజ్ కలెక్షన్ ఈ చిన్న పైప్ లైన్కే ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి 365 రోజులు కూడా ఇక్కడ డ్రైనేజ్ కలెక్షన్ లీకేజ్ అవుతూనే ఉంటుంది. కలెక్షన్ మేము కంప్లీట్ ఇవ్వడం, వాళ్ళు రావడం, వచ్చి పైప్ పెట్టిన మరీ 24 గంటల లోపలనే మళ్ళీ ఇదే విధంగా వస్తుంది. 24 అవర్స్ కూడా ఇదే విధంగా జరుగుతుంది. మేము ఇక్కడ ఇళ్లలో ఉండేవాళ్ళము, మా ఇళ్లలో బాత్రూమ్లు మొత్తం నిండిపోయినాయి. ఈ ఫ్లోటింగ్ వల్ల, ఈ డ్రైనేజ్ కలెక్షన్ వల్ల నిండిపోయినాయి. మేము ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ఈ నిండినప్పటి నుంచి ధర్నా చౌక్ దగ్గర పోతున్నాము, అక్కడ సుల కాంప్లెక్స్ వాడుకుంటున్నాము. మరి ఇలా ఇల్లు ఉన్నందుకు మాకు జీవనోపాధి ఏంటి? ఇలా ఇన్ని రోజులు ఇట్లా ఉంటే పరిష్కారం చెప్పే వాళ్ళు ఎవరు లేరా? మా బల్దియా భాష అంటాం మనం అందరం. తెలంగాణ ఒక ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ గారు. మరి ఈ సమస్య దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉందండి, ఇలా ఒక్కరోజు కాదు. ఎవరు వచ్చినా పట్టించుకోవట్లేదు. మరి దీనికి ఒక పరిష్కారం చూపిస్తారా, చూపించారా? ప్రజల కోసం ప్రభుత్వం ఉన్నదా లేదా? మన తెలంగాణ అని మేము ప్రజలందరూ ఎన్నుకొని అందులో మేము కూడా ఓటేసి మా తెలంగాణ తెచ్చుకున్నందుకు మాకు ఇలాంటి సమస్యలు పరిష్కారం చేస్తారో చేయరా? ప్రభుత్వ అధికారులకు మేము చెప్పేది ఒకటే, సమస్య ప్రజలది ఏదైతుందో అది తొందరగా తీర్చాలి. అది తీర్చకుండా కేవలం ఒక షో చూసినట్టు చూసుకుంటూ పోవడం. ఎవరికి చెప్పినా ఇంతకుముందు లక్ష్మణ్ గారు ఉన్నారు, అంతే అయింది. ఇలా మూటగోపాల్ గారు అంతే ఉంది. లాస్యానందిత గారు ఉన్నప్పుడు కూడా అంతే అవుతున్నది.
ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఇది చూడట్లేదని కాదు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి ఈ ఫ్లో అవుతలేదు నీళ్ళు. మా ఇళ్ళల్లో మొత్తం డైలీ నీళ్ళు. మా పిల్లలకు అందరికీ అనారోగ్యాల పాలవుతున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులకు కోరుకునేది ఏంటంటే, మన తెలంగాణలో ఉన్న పబ్లిక్కి తెలంగాణ ప్రభుత్వం సహకరించి ఇలాంటి సమస్యలు ఏమంటే అతి తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఇదేనండి మాకు ఎప్పుడు వచ్చిన వాటర్ ఇదే డ్రైనేజ్ వాటర్ అండి, ఇది మామూలు వాటర్ కాదు, డ్రైనేజ్ వాటర్. దీనివల్ల ఎన్ని ఆధారాలు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డివిజన్ ఉప్పర్పల్లి రెడ్డి బస్తీలో శ్రీ వీరాంజనేయ భక్త సమాజం వారి ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శైలపుత్రి అలంకరణలో జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తొలి రోజు ప్రత్యేక పూజల అనంతరం మహిళలు కుంకుమార్చన చేశారు. అమ్మవారికి అర్చకులు కట్టె పొంగలి నైవేద్యం సమర్పించారు. కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ పూజలు జరిపారు. మహిళలు బతుకమ్మ పాటలతో అమ్మవారిని కొనియాడారు. ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారి విగ్రహదాత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యంగా తమ గ్రామస్తులు ఎవరు కూడా కరోనా బారిన పడకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని ఆయన అన్నారు. శ్రీ వీరాంజనేయ భక్త సమాజం ఉప్పర్పల్లి రెడ్డి బస్తీ గత 10 సంవత్సరాలుగా శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాము. ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరియు సాయంత్రం పూట కుంకుమార్చనలు కూడా ఘనంగా చేస్తాము. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇక అమ్మవారికి ఆశీర్వాదం తీసుకుంటే ఎల్లవేళ సంతోషంగా ఉంటుందని, మరియు వాళ్ళకి ఏ కోరికలు కావాలంటే ఆ కోరికలు అమ్మవారు ఇస్తుందని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఇక ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎల్లవేళ అమ్మవారు ఎప్పటికీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి జల్లి మన భారతదేశం కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ మరి ఒక పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఉప్పర్పల్లి గ్రామంలో కానీ ఎటువంటి హాని కలగకుండా మమ్మల్ని సంతోషంగా చూడాలని ఈ అమ్మవారిని కోరుకుంటున్నాను. జూబ్లీహిల్స్ షేక్పేట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ మహిళలకు కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సి మహేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మావతి కాలనీ చౌరస్తాలో నిర్వాహకులు మధ్యల సందీప్, ఎంపీ చారి,
తమ 3వ బ్రాంచ్ రెడ్డి చికెన్ సెంటర్ను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, నాణ్యతతో ప్రజల మన్ననలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మంతా సంజీవరెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమ యువ నాయకులు వర్కాల శివకిషోర్ గౌడ్, ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంధం రాములు, రచయిత కోదాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ్రెష్ చికెన్ మటన్ సూపర్ మార్కెట్ ఓపెనింగ్ ఇది 3వ బ్రాంచ్. సందీప్ మధ్యలో అని చెప్పేసి గత 5 సంవత్సరాల నుంచి ఈ పౌల్ట్రీ ఫామ్ బిజినెస్లో ఉన్నాడు. ఈ బోడుప్పల్ పట్టణంలో మంచి ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ మటన్ ప్రజలకు అందియాలని, ఇప్పుడు నాణ్యంగా లేవు కాబట్టి చాలా మటుకు నాణ్యంగా ఉండడానికి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఈ 3వ బ్రాంచ్ ఓపెన్ చేసిండు. సందీప్ విద్యలో కూడా మంచి సింగరు, తెలంగాణ ఉద్యమకారుడు కూడా. మరి వీళ్ళు మరింత ముందుకు రావాలని, మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ నమస్కారం. ప్రజలందరికీ నాణ్యమైనటువంటి నాన్ వెజ్ అందించడం కోసం ఇక్కడ స్నేహ రామరెడ్డి వాళ్ళతో కలిపి ఇక్కడ మేము చికెను, మటను, అదేవిధంగా నాటుకోళ్ళు చాలా నాణ్యమైనది ప్రజలకు ఏ విధంగా అయితే అవసరమో దాన్ని అందించడం కోసం ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చాలా ఫ్రెష్గా మేము ఇక్కడ ఈరోజు ఇక్కడ ఇంకో బ్రాంచ్ను ఓపెన్ చేయడం జరిగింది. మాది మొదటి బ్రాంచ్ బిఎన్రెడ్డి, దాని తర్వాత రాంపల్లి, మళ్ళీ ఇక్కడ. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాకు అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆఫర్లు వచ్చేసి ఇప్పుడు మన 1 month వరకు 1 kg చికెన్, 1 లైవ్ బర్డ్, 4 eggs ఫ్రీ ఇస్తున్నాము. మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేడ్చల్ ఇన్ఛార్జ్ సిహెచ్ మహేందర్ రెడ్డి సతీమణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీరామ్ శెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ జవహర్ నగర్లో మన ఆడపడుచులతో బతుకమ్మ పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ అలాగే ఈ వర్షాలు తగ్గి మన గౌరమ్మ మనందరినీ దీవించి కోవిడ్ని తరిమి కొట్టాలని ఈరోజు బతుకమ్మ పండుగ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆడపడుచులకి అలాగే ప్రతి ఒక్క నా మిత్రులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అలాగే దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మొత్తం మీద చూస్తే మొత్తం మహిళలందరూ కూడా వచ్చారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అంటే ప్రతి డివిజన్లో రోజు ఒక దగ్గర ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఇక ప్రతి ఒక్కరూ అందరం కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. పాటల విషయంలోకి వచ్చేసరికి మరి మీరు పాడుతున్నారా? పాడవాళ్ళకి ఎలా కోఆపరేషన్ చేస్తున్నారు? పాటలంటే ఇంకా అందరూ కలిసి వచ్చిన వాళ్ళకి పాట పాడడము, అలాగే బతుకమ్మ ఆడడం, రాకపోతే సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మని ఆనందంగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఈ పండుగకు మరి ఈసారి కరోనా సమయంలో వేరే ఊరు వాళ్ళు కానీ ఆడపడుచులు అందరూ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? కోవిడ్ అనేది చాలా భయంకరమైనది. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఇండియాలో అలాగే తెలంగాణలో చాలా వరకు తగ్గింది, అలాగే ఇంకా పూర్తి స్థాయిలో తగ్గిపోతుందని కోరుకుంటూ ప్రతి ఒక్క ఆడపడుచులు దాన్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ని గట్టిగా పెట్టుకొని ఈ బతుకమ్మ పండుగని చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు అంగరంగ వైభవంగా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మహిళలందరూ, ఎందుకంటే పండుగకు మహిళలకు ఏంటంటే బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి పండుగ కాబట్టి, మన తెలంగాణలో సాంప్రదాయమైన పండుగ కాబట్టి మహిళలందరూ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మా కార్పొరేటర్సు, కోఆప్షన్ మెంబర్సు మరియు మా వివిధ వార్డులలో ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు ఇక్కడ అంగరంగ వైభవంగా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మా మేయర్ గారు, మా ఇన్ఛార్జ్ మహేందర్ అన్న వాళ్ళ మిస్సెస్ రావడం జరిగింది. ఈరోజు మా మంత్రి మల్లారెడ్డి గారే వచ్చేది ఉండే, నాయన నరసింహారెడ్డి గారు అనుకోకుండా ఆయన వీరమరణం స్వర్గస్థులైన కాబట్టి మా ఇన్ఛార్జ్ మహేందర్ అన్న మిస్సెస్ కూడా వచ్చి, మీరు చూశారు కదా అంగరంగ వైభవంగా తీరొక్క పువ్వుతోటి బతుకమ్మలు పేర్చి ఈరోజు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఆడుతున్నారు. కాబట్టి అందరికి కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. హైదరాబాద్ చైతన్యపురిలో నూతనంగా ఏర్పాటు చేసిన వే2 ఫ్రెష్ చికెన్ మార్కెట్ను V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్లో కలియ తిరిగి చికెన్ మార్కెట్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అనంతరం మార్కెట్ ఓనర్స్ నరేష్, సురేష్ మాట్లాడుతూ షాప్లో చికెన్ను సరసమైన ధరలకే అందిస్తున్నామని అందరూ ఆదరించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్ఏ ప్రెసిడెంట్ కోరాల మహేష్ కుమార్, స్థానికులు పాల్గొన్నారు. చంపాపేట డివిజన్లోని ఉద్యమనగర్ కాలనీలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు నల్ల రఘుమారెడ్డి వరద బాధితులకు 10,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాలు జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం జరిగింది. 10,000 రూపాయలు ఈరోజు ఉదయనగర్ కాలనీలో ఎవరైతే వరదతోటి ఎఫెక్టెడ్ అయినారో వాళ్ళకందరూ కూడా ఆర్థిక సాయం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదే సమయంలో ఒకటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులకు కానీ అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి కానీ ఈ సందర్భం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మా కాలనీలో ఒక 4-5 కాలనీల్లో పెద్ద ఎత్తున ఆ పైన ఉన్నటువంటి చెరువుల నుంచి వచ్చేటువంటి వరదనందను కూడా ఇక్కడ మా కాలనీకి వదిలడం వల్ల కూడా వర్షాలు తగ్గినప్పుడు కూడా ఈ కంటిన్యూస్గా ఒక నెల రోజుల నుంచి వరదలు వస్తున్నవి. దీనివల్ల ఇక్కడ ఏదో పేద మధ్యతరగతి ప్రజలు ఉంటున్నారు. వీరందరూ పాపం రూపాయి కుదబెట్టుకొని ఇల్లు కట్టుకున్న లక్షలాది రూపాయలు ఇల్లు కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వెంటనే కలిగజేసుకొని వెంటనే ఈ యొక్క సమస్యకు నీటి సమస్యకు వెంటనే పరిష్కారం కనుగొనాలని ఈ సందర్భంగా కృతజ్ఞత చేస్తున్నాము. అధికారులందరూ కూడా ఇంటింటికి వచ్చి వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని కూడా నిర్వర్తిస్తున్నారు. దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు. కుటుంబము నాశనం అయిపోయేటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయంతో పాటు వెంటనే ఒక శాశ్వత పరిష్కారం కనుక్కొని స్థానిక శాసనసభ్యులు సుధీర్ అన్న గారు కూడా ఒక చర్య తీసుకొని వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అప్పుడే మాకు ప్రభుత్వం సరైనటువంటి ఉంటుంది. కాబట్టి మీరు సాయం చేసినందుకు ఆర్థిక సాయం చేసినందుకు మీ అందరూ కూడా పేరున కృతజ్ఞత. అదేవిధంగా ఇక్కడ మన స్థానిక నాయకుడు నల్ల రఘుమారెడ్డి గారు ఒక వారం 10 రోజుల నుంచి పాపము ఎంతో కృషి చేస్తూ మా కాలనీకు మాటికి విజిట్ చేస్తూ తాను తోచినటువంటి సొంత ఖర్చులతో ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత పరిష్కరించాలని కోరుతున్నాం. ఈరోజు ఉదయనగర్ కాలనీకి వరద బాధితులకు కేసీఆర్ సర్కార్ అండగా ఉంటుందని, అన్ని విధాలా సహకరిస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాజేంద్రనగర్లోని హనుమాన్ నగర్ బస్తీలో దెబ్బతిన్న ఇళ్లను సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి తక్షణ సహాయంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీలత, జిహెచ్ఎంసీ సర్కిల్ డీసీ ప్రదీప్ కుమార్, డివిజన్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్, కెరోసేన్ రాజు, సైగౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
డీసీ గారు కనబడతలేరు. ధర్మన కొంచెం మంచిగా చెప్పా. ఈ ఫోన్ ఎవరిది ముందర ఇది? ఒక వారం రోజుంది తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా వర్షాలతో అతలకుతలమైన తర్వాత కొన్ని చిన్న చిన్న కుంటలు అయిపోయి పెద్ద పెద్ద చెట్లు కూడా కొన్ని అయిపోయి ఈ ఇళ్లకు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ కార్పొరేటరు, డీసీ గారు, మేము ప్రజాప్రతినిధులు మొత్తం కూడా మీడియా పత్రికా సోదరులు కూడా రావడం జరిగింది. ఎవరికైతే డ్యామేజ్ అయిందో, ఎవరికైతే ఇళ్లకు నీళ్ళు వచ్చినాయో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని ఇంటికి పోయి 10 ఫీట్ చేయాలని చెప్పి కార్యక్రమం పెట్టడం మనం మీరు చూసినాం. అలీనగర్ ఇచ్చినాం, బాబానగర్ ఇచ్చినాం, నిన్న గ్రాన్పాడు ఇచ్చినాం, ఈరోజు హనుమానగర్ జరుగుతుంది. హనుమానగర్ చూసిన తర్వాత నిజంగా కూడా బీదవాళ్ళు ఎంతో కష్టంతో కట్టుకున్న పరిస్థితిలో వాళ్ళ సోమ దగ్గర నిజంగా. కానీ ఈరోజు అక్కడ చూస్తుంటే వాళ్ళు తిండే కానీ బియ్యమే కానీ అవన్నీ నీళ్ళలో కొట్టుకుపోయిన తర్వాత ఈ 10,000 రూపాయలు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో బీద ప్రజలందరూ ఆదుకోవాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం చాలా సంతోషం. మేము కూడా ఏమంటే ప్రజలకు ఈ 10,000తో సంతోషపడేదే కాదు, వాళ్ళకు కూడా చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని అనుమతులు కొట్టుకుపోయినాయి, ఇవన్నీ డబ్బులు ఉంటాయి, ఇటు కొట్టుకుపోయినాయి, కొన్ని కాగితాలు ఇవన్నీ కూడా కొట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇవ్వలేం. కానీ ముఖ్యమంత్రి అది ఏంటంటే ఒక వారం రోజుల రేషన్ అని ఉంటుంది అని చెప్పి ఈరోజు ఒక 10,000 రూపాయలు ప్రతి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతుందో ఒక 45 ఇష్టం అవన్నీ కూడా అధికారులు వెరిఫై చేసి రోజుకి అవన్నీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరికైనా ఇవ్వకుండా రాకుండా అని మాకు కానీ కార్పొరేటర్ కానీ ప్రజాప్రతినిధులు తెలియజేసినా అవన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మీరు కూడా చూస్తున్నారు. ప్రజలు కూడా ఎంతో సంతోషపడి ఏ ముఖ్యమంత్రి గారు చేయని పని మా ముఖ్యమంత్రి గారు చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వం ఉండడం, ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మనకు చాలా గొప్ప అదృష్టం జరుగుతుంది. రోజు చెప్తాం. కేటీఆర్ గారు కూడా యువకుడు ప్రజలకు ఎక్కడైతే రాలేదో రోజు కూడా మీరు నాకు తెలియజేయాలని చెప్పి రోజులో మేము ఎక్కడెక్కడ ఇస్తాము. బోడుప్పల్ కార్పొరేషన్ 28వ డివిజన్ పెంటారెడ్డి కాలనీలో నిమిషాంబిక గుడిలో అమ్మవారు అన్నపూర్ణ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా 28వ డివిజన్ కార్పొరేషన్ చీరాల నరసింహ అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి, బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు విచ్చేశారు. అనంతరం చీరాల నరసింహ మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి నిమిషాంబిక ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా వలన భారీ వర్షాల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అమ్మవారు కరుణించి అందరూ క్షేమంగా ఉండేలా చూడాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, సుమన్ బుక్యా, మహిళా కార్పొరేటర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు నిమిషాంబిక గుళ్ళో నవరాత్రులు 9 రోజులు నవరాత్రుల సందర్భంగా మరి ఈరోజు మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు మరి అన్నపూర్ణ అన్నదాత అన్నపూర్ణ దేవి ఇలా అవతారము అమ్మవారు మరి ఇలా అన్నదానము నేను 10 సంవత్సరాల నుంచి అన్నదానం పెడుతున్నా. మరి ఈరోజు నాతో పాటు మరి మేయర్ గారు చామల బుచ్చిరెడ్డి గారు, మరి ఈరోజు డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ గారు, నాతో పాటు కార్పొరేటర్లు అందరూ చక్రపాణి గౌడ్ గారు, కుపాసాగర్ గారు, జయరాములు గారు, మరి అందరూ కార్పొరేటర్లు అందరూ మన అందరు ఇక్కడ వచ్చినందుకు అందరికీ అమ్మవారు కృప ఉండాలి, కృప అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలి. మరి కాలనీ వర్షం వల్ల కాలనీ అంతా 28వ డివిజన్ సగం కాలనీ సాయంకిలో కాలనీ మునిగింది కాబట్టి ఫేజ్ 3, ఫేజ్ 1 వెస్ట్ మారుతి నగరు చాలా మునిగింది కాబట్టి అమ్మవారు వాళ్ళందరినీ కృప చూపించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం.
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలు బాధితులకు 10,000 ఆర్థిక సహాయం రేషన్ కిట్లను అందజేసిన మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 100 మంది లబ్ధిదారులకు అందజేసిన శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. కవాడిగూడ డివిజన్ పరిధిలోని బస్తీల్లో డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న స్థానికులు, ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్న స్థానికులు. రాజేంద్రనగర్ ఉప్పరపల్లి రెడ్డి బస్తీలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వీరాంజనేయ భక్త సమాజ సభ్యులు. జూబ్లీహిల్స్ షేక్పేట్లో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా నిర్వహిస్తున్న స్థానిక మహిళలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.